అంటే దేని గురించి అదే ఇప్పుడు కల్తీ కళ్ళు అంటున్నారు, వాడు 6 చచ్చిపోయారు, 40-50 మంది హాస్పిటల్ ఉన్నారు. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఈ కంపౌండ్ లో అయితే అట్లా ఏం జరగదు. ఏం లేదా? ఇక కొంతమంది ఆర్డర్ తెచ్చుకొని బయట తాగి వచ్చి ఇక్కడ ఒక సీసా తాగి లూడకాయిస్తారు, వీళ్ళ మీద బదలాం లేపుతారు. మొత్తం దొంగలు ఎక్కువ మందు కలుపుతున్నాడు కదా, ఆల్ఫ్రాజోలము, ఇవి డైజిపాము, ఇవి మన గుల్ఫా అయితే ఏం లేదు. మొత్తం ఇక దాన్ని అయితే మనం గుర్తుపట్టలేము, టీవీలో చూస్తాం. ఇప్పుడు మాది కూడా ఊరే, మాకు ఊర్లలో పోతే ఇప్పుడు మాది అటు నల్గొండ సైడ్, మాకు ఊర్లో గౌడ్ మార్కెట్పల్లి మాది చెట్లు పుష్కలం ఉన్నాయి కదా. గౌడ్కి గంట లేట్ గా ఫోన్ చేస్తేనే దొరకదు, ఏడుందే కళ్ళు లేదంటాడు. మరి ఈడి దాకా ఎట్లా వస్తుంది అంత కళ్ళు? ఇంకా వీళ్ళు తెప్పిస్తున్నారు అయితే తెప్పిస్తున్నారు, కానీ ఇక దానికి డబల్ చేస్తారు వ్యాపారం కదా. ఇక మొత్తం పాలకూర అంతా మూసిలో వండుతుంది, అది కట్టాలి. ఇప్పుడు మనకు మామూలుగా నువ్వు చెప్పేది కరెక్టే, ఈ కూరగాయలైనా ఏవైనా మూసికెళ్ళి ఎక్కువ వస్తున్నాయి, ఊరికెళ్ళి వచ్చేసరికి వాడిపోతున్నాయి మొత్తం. ఈడైతే ఆ ప్రాబ్లమ్స్ లేవు అని. ఇక్కడ ఎవరు వస్తుంటారు? ఇప్పుడు ఇది 50 రూపాయలు సీసా, కోటర్ అయితేనేమో, కోటర్ ఎంత ఉంది చీప్ లిక్కర్? 110 అది ఉంది. ఇప్పుడు అది 110 కావాలా, ఇదేమో 50 రూపాయలు అయిపోతుంది. అందుకే ఇక్కడికి వస్తున్నారా చాలా మంది. కొంతమంది 90s వచ్చే నుండి 90s జేబులో పెట్టుకొని వస్తారు. ఈయన ఇంకా చాలా మంది తనిఖీ చేస్తూనే ఉంటాడు. మొత్తం ఒక ప్యాకెట్ తెచ్చుకుంటాడు వాడు, వాడేమో కచ్చా కొడతాడు, ప్యాకెట్ నీళ్ళు తాగేస్తాడు, వాడు కచ్చా కొట్టి కళ్ళు అట్లే తాగుతాడు. మొత్తం ఏంటంటే ఇప్పుడు కళ్ళు కంపౌండ్లో తాగి పడిపోయారు అది మొత్తం.